హాయ్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్. చలికాలమైన, ఎండాకాలమైన, వానాకాలమైన ఏ కాలమైనా కానీ మన లిప్స్ అనేవి చాలా డ్రై అవుతుంటాయి. మన లిప్స్ ఎందుకు డ్రై అయిపోతుంటాయి, అలాగే లిప్ బామ్ వాడడం మంచిదేనా లేదా అనేది ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి. లెట్స్ గో టు ద సునీత ఛానల్. మన లిప్స్ అనేవి ఎందుకు డ్రై అవుతుంటాయో అంటే, మనకి చర్మానికి అయితే ఆయిల్ గ్లైడ్స్ అనేవి ఉంటాయి, కానీ మన లిప్స్ కి అలా ఉండవు. సో మన లిప్స్ అనేవి త్వరగా డ్రై అయిపోతుంటాయి. మన లిప్స్ ఎందుకు డ్రై అవుతూ ఉంటాయంటే, ఎక్కువ నీళ్లు తాగకపోవడం, బయట పొల్యూషన్ వల్ల లిప్స్ డ్రై అవుతూ ఉంటాయి. అలానే ఎక్కువగా లిప్స్ ని లిక్ చేయడం వల్ల కూడా మన లిప్స్ అనేవి చాలా డ్రై అయిపోతూ ఉంటాయి. కొంతమంది ఏమనుకుంటారంటే లిప్ బామ్ వాడడం స్టార్ట్ చేస్తే దానికి అలవాటు పడిపోతామేమో అని. అది ఎంత మాత్రం నిజం కాదండి. మన లిప్స్ అనేవి మనకి హైడ్రేషన్ కోరుకుంటుంది. సో దానివల్ల మనకి లిప్ బామ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. కొంతమంది ఏమంటారంటే లిప్ బామ్ బదులు మేము వాజ్లిన్ ఒక్కటి యూజ్ చేస్తే సరిపోతుంది కదా అంటారు. నో, వాజ్లిన్ ఓన్లీ మనకి ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తుంది. కానీ లిప్స్ కి మన హైడ్రేషన్ కోసం లిప్ బామ్ అనేది కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. మనకి ఈ లిప్ బామ్ లో మాయిశ్చరైజర్ ఉంటుంది, హాలోనిక్ యాసిడ్ ఉంటుంది. లిప్స్ ఎప్పుడు హైడ్రేటింగ్ గా ఉండడానికి హోమ్ మేడ్ టిప్స్ ఏంటి అంటే, ఎక్కువగా మనం వాటర్ తాగుతూ ఉండాలి. అలానే ఆయిల్ తో వాటితో కొంచెం మసాజ్ చేసుకుంటూ ఉండాలి. షుగర్, హనీతో మనం లైట్ గా స్క్రబ్ చేసుకుంటూ ఉంటే మన చర్మం, మన లిప్స్ అనేవి చాలా మృదువుగా ఉంటాయి. డైలీ నైట్ టైం కూడా మీరు లిప్ బామ్ యూజ్ చేయడం వల్ల మీది లిప్స్ అనేవి చాలా హెల్దీగా ఉంటాయి. అలానే మీకు ఏ లిప్ బామ్స్ యూజ్ చేస్తే మంచిది అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. ఇవేనండి టాప్ 5 లిప్ బామ్స్. మీకు ఎండలో వెళ్లే పని అయితే మీరు ఎక్కువగా SPF ఉండే లిప్ బామ్ వాడితే చాలా మంచిది. నేను చూపించిన ఈ టాప్ 5 లిప్ బామ్స్ యూజ్ చేయడం వల్ల మీకు లిప్స్ అనేవి చాలా స్మూత్ గా, చాలా మృదువుగా, హెల్దీగా ఉంటాయి. మీరు ఏ లిప్ బామ్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.